ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. సో, నైన్త్ క్లాస్ మేము 10థ్ క్లాస్ వాళ్ళని అయిపోయింది. మీ సీనియర్స్, మీ అన్నయ్య, అక్క వాళ్ళని మంచి హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా గట్టెక్కేసాము. నెక్స్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరు చూస్తున్న నైన్త్ క్లాస్ స్టూడెంట్స్. సో, నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ 10థ్‌లోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయారు. మీకు ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి. సో, ఇప్పటికి లేట్ అవ్వలేదు. మీరు 10థ్ క్లాస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్లానింగ్‌తో చదవడం అనేది బెటర్‌గా ఉంటుంది. వితౌట్ ప్లానింగ్ అనేది. సో, ఎలా? మీరొక ప్లానింగ్ ఫాలో అవుతే, మీరు 10థ్ ప్రిపరేషన్‌కి ముందు మేడం ప్రిపరేషన్ అనేది జనవరిలో గదా! మనం స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? నీ టార్గెట్ 600 నువ్వసలు యావరేజా? 600 తెప్పించే బాధ్యత మాది. సో, జస్ట్ అలా ఫాలో అవుతూ ఎళ్ళిపో సరిపోతుంది. ఎలా అనంటే, నైన్త్ క్లాస్ వరకు నువ్వు ఏం చేశావు? ఏం చదివావు? ఎలా ప్రాక్టీస్ చేశావు? నువ్వు చిట్ చాట్ చేశావా? నీకో ప్లానింగ్ ఉందా? టార్గెట్ ఉందా? క్లెవరా? డల్లా? యావరేజా? ఇదంతా అవసరం లేదు. వదిలేసేయి. ఇప్పుడు నీ టార్గెట్ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్‌లో నువ్వు జీరో అయినా హీరో ఎలా కావాలి? యావరేజ్ అయితే టాపర్ ఎలా అవ్వాలి అనేది నేను ట్రిక్స్ చెప్తాను. అది ఫాలో అవ్వు. ఖచ్చితంగా ఒక రోజు నీ నీ ఏదైతే మెమో ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా 590 ప్లస్ అనే మార్క్స్ అయితే ఉంటాయి. అది ఎలా అంటావా? ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సో, యావరేజ్ అయినా, జీరో అయినా ఎవరైనా సరే గానీ మీరు మంచి మార్క్స్ స్కోరింగ్ అంటే ఏంటి? ఔట్ ఆఫ్ 600 ఔట్ ఆఫ్ 600 తెచ్చుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతే చాలన్నా. దాంట్లో మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు 10థ్ క్లాస్‌కొచ్చాక ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్న ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని పైన మీకొక డిసిప్లిన్ గాని, లైక్ నేను చెయ్యాలని ఒక కసి గాని, రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉందనుకో, మన ఫ్యామిలీ పైన మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగే మన 10థ్ క్లాస్ కెరియర్ పైన కూడా మనకొక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. డిసిప్లిన్ కూడా అంతే ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే ఏంటి మేడం? డిసిప్లిన్ అంటే నువ్వు చేయాల్సిన రెగ్యులర్ యాక్టివిటీస్ 10థ్‌లో ఏదైతే ఉంటుందో అవి తప్పకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు చేసేసి 4 రోజులు చెయ్యను అంటే నీకు మంచి మార్క్స్ అనేవి రావు. మంచి మార్క్స్ రావాలంటే ఫస్ట్ నుంచే కష్టపడాలి. ఒక 10 ఫ్లోర్స్ ఇల్లు కట్టాలంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే గ్రౌండ్ నువ్వు ఎంత స్ట్రాంగ్‌గా ఫౌండేషన్ గాని, నీ 10థ్ క్లాస్ బేసిక్స్‌ని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే నీ హైయర్ ఎళ్ళే కొద్దీ, మంత్స్ గడిచే కొద్దీ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేసరికి నీకు స్ట్రెస్ అనేది అంత తగ్గిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు ప్రాపర్ ప్లాన్‌లో ఉన్నావు కాబట్టి. ఆ ప్రాపర్ ప్లాన్‌కి నీకు కావాల్సిన మెయిన్ టిప్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ 10థ్ క్లాస్ ఏ స్టూడెంట్స్‌కైనా డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉందా నువ్వు సగం సక్సెస్ అయినట్టే. 50% సక్సెస్ అనేది నీకక్కడే వచ్చేస్తుంది. టైమ్ మేనేజ్‌మెంట్. ఏ స్టూడెంట్‌కైనా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే నాట్ ఓన్లీ స్టూడెంట్ ఏ పర్సన్స్‌కైనా కావాల్సింది టైమ్ మేనేజ్‌మెంట్. నువ్వు చేసే పనిలో ఒక టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మెయింటైన్ చేయాలి. టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా మెయింటైన్ చేస్తావు మ్యామ్? నువ్వు చదవాల్సిన సబ్జెక్ట్, నువ్వు ఎక్కడ ల్యాక్ అయ్యి ఉన్నావు, ఎక్కడ బెస్ట్ ఉన్నావు, నీకు తెలుగు కష్టమా, ఇంగ్లీష్ కష్టమా, సోషల్ కష్టమా దాన్ని సెపరేట్ చేసేసేయి. సెపరేట్ చేసేసి నువ్వు ఏ సబ్జెక్ట్ డైలీ చదవాలి. ఏ సబ్జెక్ట్ 2 డేస్‌కి ఒక్కసారి చదవాలి. ఒక క్లియర్ కట్ ఉండాలి. ఒక వైట్ పేపర్ తీసుకో. తీసుకొని నీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి? టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటి? దీంట్లో నువ్వు ఎలా చదివితే బెటర్ ఉంటుంది? దీంట్లో ఇంకా స్కోరింగ్ అనేది ఎలా తెచ్చుకోవాలి? అనేది ఒక క్లియర్‌గా నువ్వు రాసుకో. ఈ 10థ్ క్లాస్‌లో నువ్వు చేయాల్సిన ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ పని అంటే ఒక నోట్‌బుక్ పెట్టు. ఆ నోట్‌బుక్ ఏంటంటే అక్కడ రాసేసేయి నువ్వు. మై 10థ్ క్లాస్ కెరియర్, మై 10థ్ క్లాస్ లైఫ్ అని పెట్టి మంచి నీట్‌గా డిజైన్ చేసేసి ప్రతి ఒక్క పేజ్‌లో నువ్వు నెక్స్ట్ డే ఏం చేయాలనుకుంటున్నావు? నీ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అనేది రాయి నాన్న. నువ్వు 10థ్ క్లాస్ అయిపోయేసరికి ఆ పేజెస్ అన్నీ మెమోరీస్ అవుతాయి నీకు. అది 100%. సో, ఓకే మ్యామ్ డిసిప్లిన్ అని నేను మెయింటైన్ చేశాను. నెక్స్ట్ సెల్ఫ్ మోటివేషన్. నిన్ను మోటివేట్ చేయడానికి ప్రపంచం అంతా వెయిట్ చేసుకుంటా కూర్చోలేదు. ప్రపంచానికి అంత టైం కూడా లేదు. నీ మోటివేషన్ నీ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. వన్స్ నువ్వు ఎలా ఫిక్స్ అయిపోవాలంటే, అరే! నేను నైన్త్ క్లాస్ వరకు ఏం చేసినానో ఎవరికీ అవసరం లేదు. నేను 10థ్ క్లాస్‌లో ఖచ్చితంగా 600 తెచ్చుకుంటా. ఖచ్చితంగా 590 తెచ్చుకుంటా. ఖచ్చితంగా 580 తెచ్చుకుంటా. నీ మనసులో ఒక ఫైర్ ఉండాలి. ఆ ఫైర్ అనేది నీ చదువులో బయటికొచ్చేస్తుంది. నువ్వు ఫిక్స్ అయిపో. నీకంటూ హీరో, నీకంటూ సూపర్ ఎవరు లేరు. ప్రతి ఒక్క పర్సన్‌కి, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి లోపల తెలియని ఒక విల్ పవర్ ఉంటుంది. అది బయటికొచ్చిందా అందరూ సమానంగానే ఉంటారు. అది బయటికి రాకనే నువ్వు యావరేజ్‌గా, జీరోగా మిగిలావు. అది బయటికి తెప్పించేసేయి. అది నీ పని. సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టార్గెట్. నీ టార్గెట్ ఎలా ఉండాలంటే, ఆ టార్గెట్ అనేది నువ్వు రూమ్‌లో ఎక్కడైతే నిద్రపోతావో, ఆ రూమ్‌లో ఒక గోడకి పేస్ట్ చేసుకో. మై టార్గెట్ ఈస్ 500, 550, 600 టార్గెట్ పేస్ట్ చేసుకుంటే నువ్వు లేసినా, పడుకున్నా ఎప్పుడైనా నీకు ఆ టార్గెట్ కనిపిస్తుంది. నెక్స్ట్
షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ షార్ట్ నోట్స్ ఏంటంటే, నువ్వు ఒక చాప్టర్ మొత్తం చదువుతావు. నువ్వు తెలుగు ప్రతిదానికి షార్ట్ నోట్స్ పెట్టకు. డైలీ, డైలీ నువ్వు చదివేది దానికి తెలుగు ఒక లెసన్ అయిపోయింది. ఆ లెసన్‌లో నీకు కష్టంగా అనిపించింది ఏంటి? ఇంపార్టెంట్ ఏంటి? ఆ పాయింట్స్ అన్నీ ఒక షార్ట్ నోట్స్‌లో మెయింటైన్ చేయి. షార్ట్ నోట్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అని పెట్టు. నీకు ఒకవేళ మ్యాథ్స్‌లో 14 చాప్టర్స్ ఉన్నాయనుకో, 14 టు ద 28 పేజెస్ మాత్రమే వదులు సరిపోతుంది. సో, నీకు ఎన్ని చాప్టర్స్ ఉంటాయో దానికి డబల్ వదిలేస్తే సరిపోతుంది. ఒక నోట్స్ పెట్టేస్తే సరిపోతుంది. అలా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం వల్ల నీకొక ఐడియా వచ్చేస్తది. నెక్స్ట్ కలెక్ట్ పీవైక్యూస్. నాన్న పీవైక్యూస్ అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నావనుకో నీకొక ఐడియా వస్తుంది. ఫస్ట్ నీ సీనియర్ దగ్గరికెళ్ళు, మీ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి మాట్లాడి వాళ్ళ దగ్గర పీవైక్యూస్ కలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వైస్‌గా సెపరేట్ చేసుకో. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని సెపరేట్ చేసేసుకున్నావనుకో నీకు బెటర్. ఒక చాప్టర్ తీయగానే సో, ఇలా ఈ ఒక చాప్టర్ కంప్లీట్ అయింది. ఇందులో ఎలాంటి క్వెషన్స్ అడిగారు ఒక్కసారి చెక్ చెయ్యి. నీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ రావడంతో పాటు ఎక్కడ ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ రెగ్యులర్ రివిజన్. రెగ్యులర్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. మీ టీచర్ చెప్పినా, చెప్పకపోయినా ఏదో సండే ఉన్నా, హాలిడే ఉన్నా గూడా నువ్వు ఒక్కరోజు ఒక 2 అవర్స్ అయినా నీ రెగ్యులర్ రివిజన్‌తో ఫ్రెండ్‌షిప్ చెయ్యాలి. ఒక సబ్జెక్ట్‌ని, 2 సబ్జెక్ట్‌లని, 3 సబ్జెక్ట్‌లని నీకు టఫ్ ఉన్నది ఏదో తీసేసి రెగ్యులర్‌గా చూస్తుండు. చూస్తుండడం వల్ల నీ మైండ్ అనేది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. చదవాలనే దానికి ఒక హ్యాబిచ్యుయేట్ అవుతది. అలా హ్యాబిచ్యుయేట్ అయినప్పుడు నీ మైండ్ అనేది ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాన్ని ఎవ్వరు గూడా చేంజ్ చేయలేరు. నెక్స్ట్ డిస్కషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. నీకు ఒకళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడనుకో, వాళ్ళతో డిస్కస్ చేయి. ఇలా చేయాలనుకుంటున్నా నేను ఈరోజు. ఈరోజు నేను ఇది చదవాలనుకుంటున్నా. నిన్ను ఒకవేళ మోటివేట్ చేయకుండా డిసప్పాయింట్ చేసాడా ఆ ఫ్రెండ్‌ని వదిలేసేయి. నువ్వు ఇంక వదిలేసేసి నీది నువ్వే చదువుకో. బట్ నీకు ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే మిర్రర్ ముందు నిలబడు. నీ నీకు మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండరు కాబట్టి ఆ మిర్రర్‌లో కనిపించే నీ యొక్క ఫ్రెండ్‌కి చెప్పు. నేను ఇలా చదవాలనుకుంటున్నాను. సో, ఈరోజు నేను ఈ పని చేశాను. నాకు కొంచెం కోఆపరేట్ చేయి అని చెప్పి ఫ్రెండ్‌షిప్ చేసి మాట్లాడు. సో, అంతకు మించి ఇంకేముండదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు నీ ఇన్నర్ ఏదైతే ఫీల్ అవుతున్నావో బయటికి ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల నువ్వు దాన్ని కాన్స్టెంట్‌గా చాలా స్ట్రాంగ్‌గా చేయగలుగుతావు. సో, ఇవన్నీ చేయాలంటే ఏముండాలి మ్యామ్? ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అరే మ్యామ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి? సో, నువ్వు చేసే వర్క్ పైన రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీ ఉండి రొటీన్‌గా వర్క్ చేసేస్తుంటే నీకు కన్సిస్టెన్సీ అనేది ఆ సబ్జెక్ట్‌కి బిల్డ్ అయిపోతుంది. దాంతో పాటు నువ్వు ఫాలో అవ్వాల్సిన మెయిన్ రూల్ ఏంటంటే 1, 4, 7 రూల్. సో, అదేంటి మ్యామ్ రూల్ అంటే నువ్వు ఇవాళ చదువుతావు ఫస్ట్ డే. చదివినది ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసినావు. ఫోర్త్ డే మళ్ళీ ఆ మ్యాథ్స్ తీసి మళ్ళీ అదే విధంగా ప్రాక్టీస్ చేయి. ఫోర్త్ డే అయిపోతుంది. తర్వాత 5, 6 వదిలేసేయి స్కిప్ చేయి. సెవెంత్ డే మళ్ళీ తీసి మళ్ళీ ప్రాక్టీస్ చేయి. నువ్వు 1, 4, 7 వర్క్ రూల్ ఫాలో అయ్యావా? నువ్వు నెక్స్ట్ మర్చిపోయే అవకాశాలుండవు. ప్రతిసారి ఎఫ్ఏ, ఎస్ఏస్ వచ్చినప్పుడు మొత్తం చదివాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక చాప్టర్‌కి 1, 4, 7 రూల్ పెట్టేసుకో. ప్రతి ఒక్క చాప్టర్‌కి 1, 4, 7 రూల్ పెట్టేసుకో. ఫాలో అయిపో. నీకు రివిజన్ అనేది ఈజీగా అవుతుంది. తక్కువ టైంలో అయిపోతుంది. నీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. దీంతో పాటు ఇంకేమైనా చెయ్యాలా మ్యామ్ అంటే ఖచ్చితంగా. ఇవన్నీ చెయ్యాలంటే నీకు గైడ్ చేయడానికి ఒక టీచర్, ఒక వెల్ విషర్ అనేవాళ్ళు కావాలి. ఆ వెల్ విషర్‌ను ఒకవేళ నువ్వు మన ఖడ్గంని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఏమేమున్నాయి? ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి? నీకు యూజ్ అవుతుందా? కాదా? అనేది నేను చెప్తున్నా. వన్ థింగ్ యాస్ ఎ బెస్ట్ వెల్ విషర్‌గా చెప్తున్నా. మీ ఇంట్లో ఒక సిస్టర్‌లాగా చెప్తున్నాను. నాన్న సో, ఈ ఖడ్గంకున్న బ్యాచ్ యొక్క ప్రైజ్ అనేది నువ్వు పర్ఫెక్ట్ కొనుక్కుంటే నీ హెయిర్ నుంచి నువ్వు వేసుకునే ఏమంటారు స్లిప్పర్స్‌తో సహా అన్ని పర్ఫెక్ట్ బ్రాండ్ కొనుక్కున్నా కూడా అయిపోని డబ్బులు. అంత తక్కువ కాస్ట్‌లో నీకు ఇయర్ మొత్తం మేము ఇచ్చేస్తున్నాం. అది నీకు తెలుసు. సో, నువ్వు ఎప్పుడైతే ఆ బ్యాచ్‌ని బై చేస్తావో నీకు మే వరకు కూడా ఈ బ్యాచ్ అనేది ఎన్రోల్ అవుతూ ఉంటుంది. 10థ్ క్లాస్ కెరియర్ గైడెన్స్ కూడా మేమే ఇస్తాము. సో, ఈ బ్యాచ్ స్పెషాలిటీ ఏంటి మేడం అనంటే, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. నీకు ఈ బ్యాచ్‌లో అన్నీ లైవ్ మార్క్ ఫోకస్డ్ క్లాస్ విత్ క్లియర్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అంటే నువ్వు ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మేడం నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోయిందనుకో నేనేం చేయాలి అంటే దానికి 24/7 అనేది డౌట్ ఆప్షన్ ఉంది. సో, నువ్వు ఆ 24/7లో నీ డౌట్ ఏదైతే ఉందో దానికి నువ్వు మెసేజ్ టైప్ చేసేస్తే దాన్ని మేము చూసేసి నీకు ఆ డౌట్ క్లారిఫై చేస్తాము. అండ్ నెక్స్ట్ అన్‌లిమిటెడ్ యాక్సెస్ టు రికార్డింగ్ ద సెషన్స్ ఫర్ రివిజన్. నువ్వు ఇప్పుడు ఒక
లెసన్ విన్నావు నాన్న. సో, దానికి రివిజన్ కావాలి. లైవ్ అయిపోయింది. అరే! ఎట్లా అంటే లైవ్ అయిపోయిన ప్రతి ఒక్క క్లాస్ అనేది నీ యొక్క బ్యాచ్‌లో ఏదైతే పీడబ్ల్యూ యాప్ బ్యాచ్ ఉంటుందో పెయిడ్ బ్యాచ్ దాంట్లో రికార్డింగ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. నువ్వు 10థ్ అయిపోయేసరికి ఎన్ని సార్లన్నా వినొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ క్వెషన్ బ్యాంక్ విత్ సొల్యూషన్స్. ప్రతి చాప్టర్ అయిపోగానే పీవైక్యూస్ ఏంటి, బ్యాంక్‌లో ఎలాంటి క్వెషన్స్ అడిగారు అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత కంప్లీట్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. నీకు ఎఫ్ఏ ఎగ్జామ్ ఉందా? ఎఫ్ఏ రివిజన్ ఇస్తాం. ఎఫ్ఐ2 ఎగ్జామ్ ఉందా? ఎఫ్ఐ2 రివిజన్ ఇస్తాం. ఎస్ఏ1 ఎగ్జామ్ ఉందా? ఎస్ఏ1 రివిజన్ ఇస్తాం. ప్రీ ఫైనల్ ఉందా? ప్రీ ఫైనల్ రివిజన్ ఇస్తాం. నీ ఎగ్జామ్ ఎలా ఉంటే అలా రివిజన్ మేము ఇస్తాం. దాంతో పాటు డైలీ 10 మార్క్స్ అజ్యూర్డ్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే నువ్వు ఒక కాన్సెప్ట్ ఒక చాప్టర్ నేర్చుకున్నప్పుడు ఆ చాప్టర్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పడానికి నీకు ఒక 10 క్వెషన్స్ ఎంసీక్యూస్‌ని ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ 10 క్వెషన్స్ నువ్వు అటెంప్ట్ చేసేసావనుకో, నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి. దాన్ని బట్టి నువ్వు ఎక్కడ ఇంకా నేర్చుకోవాలని ఒక ఐడియా వచ్చేస్తుంది. దానివల్ల నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ టైమ్‌లో చదవడం డిఫరెంట్. కానీ చాప్టర్ వైస్‌గా నువ్వు ప్రతిదానికి నువ్వు టెస్ట్ చేసుకుంటున్నావు. దానివల్ల నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ రిటెన్ నోట్స్, ఫార్ములా షీట్స్, ఆన్సర్ రైటింగ్ మాస్టరీ. అంటే మేము ఏదైతే క్లాస్ చెప్తున్నామో ఆ క్లాస్ నోట్స్ కూడా నీకు యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. దాంతో పాటు ఒక ఫార్ములా షీట్స్ ఒకవేళ మ్యాథ్స్ గానీ, ఫిజిక్స్ గానీ, కెమిస్ట్రీ గానీ ఉంటే నీకు ఏ చాప్టర్‌కి ఏ ఫార్ములాస్ కావాలి అది కూడా పర్ఫెక్ట్ డీటెయిల్‌గా మేము సెట్ చేసి పెట్టేస్తాము. దాంతో పాటు ఆన్సర్ రైటింగ్ మాస్టరీ. నువ్వు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి? ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి? ప్రతీదీ నీతో మేము డిస్కస్ చేస్తాము. నీ సక్సెస్‌కి వెనకాల మేముంటాం. సదా మీ సేవలో మన పీడబ్ల్యూ ఫ్యాకల్టీ. ఓకే. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.